హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి రేపటి నామినేషన్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో 3వ వారం నామినేషన్స్ చాలా విచిత్రంగా ఇదివరకు ఏ సీజన్లో జరగని విధంగా ప్లాన్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగానే బిగ్ బాస్ కామనర్స్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి టెనెంట్స్ని యాక్టివిటీ ఏరియాకి రమ్మని చెప్పి వారందరూ ఏకాభిప్రాయంతో 5 మందిని డైరెక్ట్గా నామినేట్ చేయాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. అక్కడ అందరి ఫోటోలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ 5 మంది ఏకాభిప్రాయంతో ఓనర్స్లో నుంచి టెనెంట్స్లో నుంచి ఎవరినైనా కూడా 5 మంది పేర్లు చెప్పి వారి బొమ్మల ఫోటోలు ఉన్నటువంటి వాటిని అక్కడ ఉన్న బోర్డుపై స్టిక్ చేయమని అయితే చెప్పడం జరిగింది. ఇక ముందుగా హరీష్ మాట్లాడుతూ నేను ఒక అభిప్రాయం గురించి చెప్తూ ఉంటే మూసుకొని వెళ్ళి కూర్చో అంటూ సంజన అన్నది, అది నాకు నచ్చలేదు కాబట్టి నేను సంజనాని నామినేట్ చేస్తాను అంటూ హరీష్ అయితే చెప్పాడు. ఇక ఆ తర్వాత దమ్ము శ్రీజ మాట్లాడుతూ నువ్వు ఒక అమ్మాయి బాడీ షేమింగ్ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడావు, అది అసలు నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటే అందరి రూపాలు బయటకు వచ్చాయి కదా, మళ్ళీ ఇంకెందుకు తొందర, ఈ వారం ఉండండి, అందరికీ ఏంటేంటో తెలుస్తుంది అంటూ హరీష్ అయితే దమ్ము శ్రీజాకి ఇచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక డిమాన్ పవన్ మాట్లాడుతూ నేను మాటల కంటే అబద్ధానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను కాబట్టి మీరు అబద్ధం చెప్పారు అంటూ నామినేట్ చేయడానికి ఫుల్ ఫైర్ అయితే అవుతున్నాడు. సో ఫైనల్గా అయితే నామినేషన్లోకి టెనెంట్స్ అందరూ కలిసి ఏ 5 మందిని నామినేట్ చేశారు అంటే ఫస్ట్గా సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు, హరీష్. అంటే ఇక్కడ కామనర్స్ అందరూ కలిసి వారిలో నుంచే ఒకరిని వారికి అవకాశం ఉన్న సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సేవ్ చేయకుండా హరీష్ని కూడా నామినేషన్స్లోకి అయితే తీసుకొని వచ్చారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.